గోంగూర పప్పు వండితే ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా సరే 2 రోజులు బయట నిల్వ ఉండేటట్టుగా ఎలాంటి వాసన లేకుండా మంచి రుచితో తినేటట్టుగా ఎలా వండుకోవాలో ఈరోజైతే ఈ వీడియోలో మీకు చూపిస్తానండి. ఇక చేపల పులుసుని వండిన రోజు కన్నా నెక్స్ట్ డేకి తింటే ఎంత టేస్టీగా ఉంటుందో, గోంగూర పప్పు కూడా వండిన రోజు కన్నా కూడా నెక్స్ట్ డే తిని చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఇక ఫ్రిడ్జ్లో పెట్టకుండా 2 రోజుల దాకా పప్పు నిల్వ ఉండాలి అంటే ఈ ప్రాసెస్లో అయితే చేయండి. నేనైతే ఇక్కడ ఎర్ర కందిపప్పు అయితే తీసుకున్నాను. మేము ఎక్కువ ఎర్ర కందిపప్పే వాడతామన్నమాట. అందులోకి ఒక 2 టమాటాలు, ఒక 10 పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను. మంట ఎక్కువగా తినాలి అనుకునే వాళ్ళు పచ్చిమిర్చి ఇంకా ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఒక ఉల్లిగడ్డ నిమ్మకాయ సైజ్ అంతా. ఇక గోంగూర అయితే పెద్ద కట్ అయితే ఒకటి చాలు, చిన్న సైజు అయితే ఒక 2 చాలండి. ఇందులో నేను సాంబార్ కారం అయితే వేస్తున్నాను. సాంబార్ కారం, పసుపు, ఉప్పు. ఇది గోంగూర డైరెక్ట్గా పప్పులో వేసి వండినప్పుడు పప్పు అయితే సరిగ్గా ఉడకదనమాట. అందుకని కొంచెం 2 కల్లుప్పు అయితే కొంచెం వేసాను అనమాట. కొద్దిగా చింతపండు అయితే వేసుకున్నాను. ఉప్పు ఎందుకంటే గోంగూర పప్పులో వేసినప్పుడు పప్పు ఉడకదండి. గోంగూర బాగానే ఉడికిద్ది కానీ పప్పు సరిగ్గా ఉడకదు ఆ పులుపు తగలడం వల్ల. అందుకని ఉప్పు వేసాను అనమాట, మంచిగా ఉడికిద్ది మెత్తగా అని చెప్పేసి. ఇక పప్పు కూడా మంచిగా మెత్తగా అయితే ఉడికిపోయిందండి. కందిపప్పు ఎర్రవే తీసుకోవాలని ఏం లేదు. మీకు ఇంట్లో ఏ కందిపప్పు వాడతారో అవి తీసుకుంటే సరిపోతుంది. ఇక నేనైతే 7 విజిల్స్ రానిచ్చానండి. మామూలుగా కొంతమంది 5, 6 అలా పెట్టుకుంటారు కానీ నేనైతే 7 విజిల్స్ రానిచ్చానమాట. గోంగూర కదా మళ్ళీ ఉడుకుతుందో లేదో అన్న డౌట్తో. ఇంకా నెక్స్ట్ వచ్చేసి తాలింపు అయితే పెట్టుకుంటున్నాను. ఇందులో ఇందాక ఉల్లిగడ్డ సగమే వేశాను పప్పులో ఉడికేటప్పుడు. ఇంకొక సగం ఇలా తాలింపులో వేసుకొని వెల్లుల్లి ఒక హాఫ్ వెల్లుల్లి రెబ్బలు తీసుకొని చితక్ కొట్టి ఇలాగ తాలింపు అయితే పెట్టుకున్నాను అన్నమాట. తాలింపు బాగా మాడాలండి. కొంతమంది ఇలా కచ్చాపచ్చిగా ఉన్నప్పుడే తాలింపు పెట్టేసేసుకుంటారు. దానివల్ల ఏంటంటే ఉల్లిపాయ అనేది సరిగ్గా వేగకపోవడం వల్ల పప్పు కొంతమందికి నెక్స్ట్ డేకే స్మెల్ వచ్చేస్తుంది. ఫ్రిడ్జ్లో పెడితే బాగానే ఉంటుంది కానీ పెట్టకపోతే మాత్రం స్మెల్ వచ్చేస్తుంది. ఆ ఉల్లిపాయలో పచ్చిదనం వల్ల పప్పుకి ఆ వాసన వస్తుంది అన్నమాట. అందుకే తాలింపు అనేది బాగా మగ్గాలి. ఉల్లిపాయలు, వెల్లుల్లి రబ్బలు బాగా మగ్గిపోవాలి. ఇక్కడ వచ్చేసి కుక్కర్లో నేను పప్పు వేసాను కదా, ఆ కుక్కర్లో ఎక్కువసేపు ఉంచనండి. ఎప్పుడైనా సరే స్టీల్ గిన్నెలోకి పెట్టేసేసుకుంటాను. ఈ అల్యూమినియం గిన్నెల్లో ఎందులో వండినా సరే, ఏదైనా సరే అన్నం కానీ కూరలు కానీ ఏది వండినా కానీ వెంటనే ఇలా స్టీల్ దాంట్లోకి పెట్టేసుకుంటాను అన్నమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి తాలింపు అయితే బాగా మగ్గుతుంది. ఇక్కడ పప్పు ఒక 2 డేకి వేరే ఏ ఆకుకూరల పప్పు అయినా సరే ఆ రోజుకే టేస్ట్ అనిపిస్తే కానీ వేడివేడిగా గోంగూర పప్పుని మీరు ఈసారి ట్రై చేయండి ఖచ్చితంగా. నెక్స్ట్ డేకి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, బాగుంటుందండి. ఇది తాలింపు అయితే ఇక్కడ ఉల్లిపాయలు పూర్తిగా మగ్గిపోయినాయి. ఇక మగ్గిన తర్వాత తాలింపు పెట్టేసి మూత అయితే పెట్టేసేసాను అనమాట ఆవిరిపోకుండా. ఇలాగండి 2 రోజుల దాకా పప్పు పాడవకుండా ఉండాలంటే ఈ ప్రాసెస్లో చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.